ఆంగ్ల విద్యయ ప్రముఖత నందియుంట ఆంగ్ల విద్యయ ప్రముఖత నందియుంట ఆత్మ విద్యకు స్థానంబు ఆరిపోయే కాన చిత్తశుద్ధి ఎట్లు కలుగగలదు చిత్తశుద్ధియే విద్యకు జీవకర్ర చిత్తశుద్ధియే విద్యకు జీవకర్ర చిత్తశుద్ధియే విద్యకు జీవకర్ర. As the English Western education grew and increased, the place which Atma Vidya, the education of the spirit, should get, has lost its importance. Purity of the heart is extremely important. In fact, that is the very life breath and the sustenance and support of true education. నేటి విద్యార్థులందున నూటికొకరు నేటి విద్యార్థులందున నూటికొకరు పాఠ్య గ్రంథము చదువంగా పాటుపడరు. నేటి విద్యార్థులందున నూటికొకరు పాఠ్య గ్రంథము చదువంగా పాటుపడరు. పాసు కావలనంచును పరితపింత్రు పాసు కావలనంచును పరితపింత్రు బూటకంబుగా మారెను నేటి విద్య. పాసు కావలనంచును పరితపింత్రు బూటకంబుగా మారెను బూటకంబుగా మారెను నేటి విద్య. పాఠ్య గ్రంథాలు పఠింప పాటుపడరు పాసు కావలనంచును పరితపింత్రు బూటకంబుగా మారెను నేటి విద్య బూటకంబుగా మారెను. Not even one among 100 in the students aspires to read and understand the text. However, they go on worrying and aspiring for passing the examinations. This has led the entire education to become a show and hypocrisy. అధ్యాపకులారా, విద్యార్థులారా, విద్యాభిమానులారా, teachers, students, patrons of education, దృశ్య కల్పితమైన ఈ జగత్తంతయును ఒక విశ్వవిద్యాలయము. the entire world which is created is itself a university. ఇందులో ప్రతి మానవుడు కూడాను తినటము, త్రాగటము, మాట్లాడటము, నడవటము ఇత్యాది ప్రాథమిక విద్యలను తప్పనిసరిగా నేర్చవలసి ఉంటుంటాడు. Every human being in this world has to learn the education of such as eating, drinking, walking, talking and such other elementary aspects of education. కనుక ఈ విశ్వవిద్యాలయమునందు ప్రకృతియే మొట్టమొదటి టీచర్. In this university of the universe, the nature is the very first teacher. రెండవది, మానవుడు పుట్టినప్పుడు పశుప్రాయుడుగా జన్మిస్తున్నాడు. The second thing to note is, when man is born, he is having animal qualities. తల్లిదండ్రులు దానికి తగినటువంటి శిక్షణ అందించి వారి యందున్నటువంటి మానవత్వాన్ని అభివృద్ధి పరుస్తున్నారు.
By providing appropriate training and education, the parents are making him a man out of an animal. తల్లిదండ్రులు వారికి అట్టి శిక్షనే ఉండినా వారు పశుప్రాయులుగానే జీవించి ఉండేవారు. If only the parents had not imparted that kind of training and education, the children would have lived as animals themselves. కనుక రెండవ గురువులు తల్లి తండ్రులు. Therefore, the second teacher is the parents, mother and father. అయితే మానవుని యందు ఉన్నటువంటి మానవత్వాన్ని మాత్రమే అభివృద్ధి పరిచినంత మాత్రమున చాలదని పవిత్ర ప్రాచీన ఋషులందరూ కూడాను దీన్ని కొన్ని రకములుగా తీర్చిదిద్దే నిమిత్తమై సంస్కారము అనేటువంటి పేరుతో మరొక విద్యను ప్రారంభిస్తూ వచ్చారు. Realizing that it is not sufficient to make a man out of a being, every being, the ancient rishis introduced skills and education which brings about transformation in the man. మానవత్వమును అభివృద్ధి గావించటమే కాకుండా తన యందున్నటువంటి పశుత్వాన్ని నిర్మూలన గావించే నిమిత్తమై ఈ సంస్కారములు ప్రారంభింపబడినవి. These tendencies and transformation is aimed at not merely developing human qualities in man, but destroying all animal tendencies and instincts. ఈ సంస్కారం అనగా ఏమిటి? What do you mean by this kind of samskara, transformation? ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం కానటువంటి పరిశ్రమ కానేరదు. This is not something which cannot be clearly understood. మానవుని యందు ఉన్నటువంటి దురభ్యాసమును దూరం చేసి సదభ్యాసమును పోషించడమే సంస్కారం. The samskara refers to making man free from the bad habits and bad tendencies in him and giving him education and training in good tendencies and good habits. మానవుని యందు ఉన్నటువంటి యొక్క ప్రవృత్తి తత్వమును నివృత్తి మార్గములో ప్రవర్తింపచేసే నిమిత్తమై ఏర్పడినటువంటిది సంస్కారములు. This transformation aims at making man not to follow the path of pravrutti which is a natural tendency in him, but follow the path of nivrutti. అది ఇది అనేటువంటిదే కాదు. జగత్తునందు సృష్టింపబడినటువంటి ప్రతి పదార్థము కూడాను సంస్కారం ఉంటున్నది. Every created thing in the universe has to be transformed. It undergoes transformation. ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపకుండా మానవుడు అనుభవించుటకు వీలు కాదు. Without processing anything that is created, man would not be able to enjoy or get the maximum benefit ఒక of it. ఉదాహరణము. One small example. మానవుడు ఒడ్డును పండిస్తున్నాడు. Man is growing paddy. కానీ పండించినటువంటి వడ్లను మానవుడు అదే విధంగానే భుజించడానికి కానీ అనుభవించడానికి కానీ వీలు కాదు. But it is not possible to consume paddy without transforming paddy into further rice. ఆ వడ్లను సంస్కరింపబడిన ఉంటే పైన ఉన్నటువంటి పొట్టును తీసి బియ్యముగా దానిని మార్చి తద్వారా ఆ బియ్యమును అనుభవించడానికి వీలవుతుంది. By the appropriate processing, you will have to transform the paddy into rice by taking the chaff out. సంస్కారములకు పూర్వము ఈ వడ్లకు ఉండినటువంటి విలువ ఏమిటి? ఒక్క బస్తా ఒక 100 రూపాయలు ఉంటూ ఉండవచ్చు. What is the value given to paddy before this kind of transformation into rice? కానీ దీనిని సంస్కరింపబడటం చేత ఒక్క బస్తా బియ్యము 500గా మారుతుండాలి. విలువ కూడాను పెరుగుతుండాలి. One bag of rice which would have costed only 100 rupees before transformation would cost 500 rupees after it becomes rice. ఈ సంస్కారం చేత పదార్థము అనుభవయోగ్యమే కాకుండా విలువైనటువంటి యొక్క పదార్థంగా కూడా రూపొందుతుండాలి. Matter or articles after transformation not merely become useful but they grow in their value. ఒక ప్రత్తిని తీసుకోండి. Take for example cotton. ఈ ప్రత్తిని అదే రీతిగా మానవుడు అనుభవించుటకు వీలు కాదు. Cotton cannot be used by man in that raw form. దానిని దారముగా మార్చి దారమును వస్త్రముగా మార్చినప్పుడే ఆ వస్త్రమును మానవుడు ధరించడానికి వీలవుతుంది. Man can use cotton only when it is transformed into thread and then that into cloth. ప్రత్తికి ఉండినటువంటి విలువకు వస్త్రమునకు వచ్చేటువంటి విలువకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి. There is a lot of difference in the value given to cotton compared to the value given to the cloth. విలువైనటువంటి ఒక బంగారమును వజ్రమునే మీరు తీసుకోండి. Take for example
either gold in its raw form or diamond. గని నుండి ముతకమైనటువంటి యొక్క బంగారుగా రూపొందినప్పటికీ దానిని అనేక విధములుగా సంస్కరింపజేసి అందులో ఉన్నటువంటి రాయి మట్టిని దూరం చేసి దీనిని అపరంజిగా మారుస్తూ ఉంటున్నాము. The raw gold, when it is taken from the mine, it will be full of mud, stones and useless material. By proper processing and transformation, it can be made into pure gold. అప్పుడే ఈ యొక్క బంగారంలో కూడా విలువ అధికమవుతుండాలి. Then only gold gets its full value and added value. ఈ విధంగా జగత్తునందు ఆవిర్భవించినటువంటి ప్రతి పదార్థమునకును సంస్కారము లేకుండా విలువ పెరగటం లేదు, అనుభవ యోగ్యం కాదు. This is the thing which you can observe with reference to anything that is created in the universe. Over a period of time, when it is transformed, it gets more value and better utility. సామాన్యమైనటువంటి యొక్క పదార్థములకే ఇట్టి సంస్కారం అత్యవసరమైనప్పుడు అన్నింటికంటే విలువైనటువంటి మానవత్వములకు ఒక సంస్కారం ఉండనక్కర్లేదా? If transformation is required for such things which do not have any life at all, is it not necessary to get such kind of transformation? ప్రపంచములో కలగ సమస్త పదార్థముల కంటే విలువైనటువంటి వాడు మానవుడు. Human being is most precious compared to anything. Men are more valuable than all the wealth of the world. ఈ ప్రపంచంలో ఉండినటువంటి యొక్క సమస్త పదార్థములకు మానవుడే విలువైనటువంటి వాడు. Man is more valuable than the entire wealth of the world. మానవుడే సమస్త పదార్థములకు విలువ ఇచ్చేటువంటి వాడు. It is man who imparts value to all the things. అట్టి మానవులకు మనం ఈనాడు విలువను అందించుకోలేకపోతున్నాం. But today a state has come when we are not able to give correct value for the man himself. కారణం ఏమిటి? What is the reason for this? మానవుడు కేవలము దృష్టి కల్పితమైనటువంటి యొక్క మనో ఇంద్రియ ఆకర్షణములకై ప్రాకులాడుతున్నాడే కాని దివ్యమైనటువంటి యొక్క ఆత్మతృప్తి నిమిత్తమై ఏమాత్రమూ ప్రయత్నించడం లేదు. Man is continuously craving to satisfy his mind and senses through the external created world, but he is not prepared to satisfy his own inner self. మానవుని యందు ఉండినటువంటి శక్తి పరిమితమైనటువంటిది. Man's power has certain limits. ఈ పరిమితమైనటువంటి శక్తిని కూడాను మనము కొన్ని సదభ్యాసముల చేత పోషించుకోవటానికి వీలవుతుంది. It is possible to develop this kind of limited power in man to any infinite extent. అట్లు కాకుండా దేహేంద్రియ సంబంధమైనటువంటి యొక్క భోగ భాగ్యముల నిమిత్తమై మనము మన యొక్క శక్తిని అనేక విధములుగా కూడాను కోల్పోతున్నాం. Without using our powers for higher things, if we use it for satisfying the physical body, the mind and the senses, మానవుని యందు ఉన్నటువంటి సమస్త శక్తిని కోల్పోవటకు మూల కారణం ఇంద్రియములే. the reason for man losing such extraordinary power which he has is only his own sense. ఇంద్రియ నిగ్రహము లేకపోవటం చేతనే మానవుడు అతి త్వరగా వృద్ధుడవుతున్నాడు. Man is getting prematurely old because he has become a slave of his senses. He doesn't have control over senses. ప్రపంచములో మానవుడు దేనిని సాధించవలనన్న కూడాను మూడు అత్యవసరమైనటువంటివి. Whatever man wants to achieve in this world, there are three important prerequisites and conditions. ఒకటి ఇంద్రియములను అదుపులో ఉంచుకోవాలి. One is exercising control over the మనసును నిగ్రహించుకోవాలి. Control of the mind is the next thing. దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. Keeping the physical body in a healthy condition. ఈ మూడు కూడాను ఈ మూడు సరైనటువంటి స్థితి యందు ఉండినప్పుడే మానవుడు విజయాన్ని సాధించగలడు. Only when you satisfy all these three conditions, man can achieve success in his efforts. కానీ ఈనాటి మానవుడు ఏ చిన్న కార్యమును కూడా సాధించలేకపోతున్నాడంటే ఈ మూడింటి యందు ఉండేటువంటి బలహీనతనే మూల కారణం. If today's man has not been able to achieve any success even in small things, the reason is he does not satisfy these three requirements. దీనికి ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకొని ధర్మము అత్యవసరము. In this context, taking the ancient experience, right conduct and right conduct is essential. అభ్యుదయ నిశ్చయ సిద్ధి సా ధర్మ అనేది వేదము. యథో నిశ్చయ సిద్ధి సా ధర్మ అనగా యథో దేని వల్ల. Yatho refers to from what? దేని వల్ల. నిశ్చయస్ అనగా ఏమిటి? ఇహమునకు పరమునకు సంబంధించినటువంటిది. Nishreyas means
అభ్యుదయ, which is responsible for both the world and the beyond. నిశ్చేయస అనగా దీనికి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి. The third thing is that we must free ourselves from sorrow and sadness, and సిద్ధిహి ఏది అందించునో that which gives this, సా ధర్మ, అదే ధర్మము. that is dharma. అనగా ఈ యొక్క జగత్తు లోపల ఇహమునందును పరమనందు కూడాను దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి ఏది అందించుతున్నదో అదే ధర్మము అన్నారు. Dharma therefore means that which gives in this world and the beyond freedom from all the sorrow and joy and bliss. That alone is dharma. ఈ ధర్మం అంటే మీరు సులభంగా తెలుసుకోవడానికి ఒక చిన్న ఆదర్శం. If you want to understand this in a simple way, here is an example. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు. ఇదే నిజమైన ధర్మం. అనగా మనస్సు, వాక్కు, క్రియ మూడింటి యొక్క ఏకత్వమే సరి అయిన ధర్మం. True dharma is harmonizing thought, word and deed. That is true dharma. మనస్సు, మాట, క్రియయు అన్ని ఒక్కటిగానే అతికించాలి. Mind, word and body, they are closely interrelated. మనసునందు వేరు, మాటయు క్రియయు వేరు వేరు అయిన విలువ ఏమి? If there is something different between what one thinks, what one talks and what one does, what value does he carry with him? కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వం అనేటువంటి ధర్మాన్ని మనము అభివృద్ధి గావించుకున్న వారం అవుతాం. By unifying these three things, we will be able to just bring about Manava Dharma. కేవలం మానవుడిగా ఉంటుండి మానవత్వమే మనం కోల్పోయినా ఇంకా మానవత్వం అనేటువంటి ఏమిటి మనం అర్థం చేసుకోవాలి. If man remains only as a man in form, if he does not satisfy the inner qualities of man, ఆకార మానవుని వల్ల లోకానికి ఏమాత్రం కుటుంబం జరిగేటువంటి ఉపకారం లేదు. from man who is man only in form can never benefit the world. ఆచార విచార మానవుడిగా రూపొందాలి. Man should become man in terms of action, habits and ideas. కనుక మనము నేర్చిన విద్యలన్నీ కూడాను కేవలము శరీరమునకు, మనస్సుకు, ఆత్మకు మూడింటికి సంబంధమైనటువంటిదిగా ఉంటుండాలి. Therefore, whatever education we learn, it must be useful both for all the three. కానీ ఈనాటి విద్యలన్నీ కూడా కేవలము తలకు మాత్రమే చేరినవి కానీ హృదయం వరకు ప్రయాణం చేయటం లేదు. The body, the mind and the spirit. But today's education is ending only with the physical body, but it does not go beyond the intellect to the heart. కనుకనే ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూ అన్నారు. దీనిని EHV అన్నారు. కానీ నా ఉద్దేశంలో EHV కాదు, 3HV. 3H, హెడ్ H, హార్ట్ H, హ్యాండ్ H. ఇది 3H అనేటువంటిదే నిజమైనటువంటి ఎడ్యుకేషన్. మూడింటి యొక్క ఏకత్వం కావాలి. The education in human values is described as EHV. But in my view, it is not EHV. It is 3HV. There must be unity between the head, heart and the hand. That alone is true education in human ఈనాడు values. వ్యక్తి మానవతా విలువను విద్యార్థులు పోషించుకోవాలి. Today's students should reflect on these kind of human values. లోకములో విద్యను అభ్యసించినటువంటి వాడు విద్యార్థి కావచ్చు, లేకపోతే విద్యావంతుడు కావచ్చు. People who have learned some type of education in this world, it could be a student or it could be a fully educated man. కానీ జ్ఞాని కాలేడు. But he can never become a gnani. జ్ఞానికి విద్యకు చాలా వ్యత్యాసం ఉంటున్నది. There is a lot of difference between true knowledge and this worldly education. రామచంద్రుడు 6 శాస్త్రములు, 4 వేదములు, 24 వేదాంగములు కూడాను పఠించాడు. Ramachandra mastered 6 shastras, 4 Vedas and 24 limbs of Vedas. కానీ 34 విద్యలు మాత్రమే అభ్యసించాడు శ్రీరామచంద్రుడు. Sri Ramachandra has mastered only 34 types of education. రావణుడు 64 విద్యలు నేర్చుకున్నాడు. Whereas Ravana had mastered 64 types of education. రాముల కంటే గొప్ప విద్యావంతుడు అయినప్పటికీ రావణుడు వాల్మీకి రావణుని
మూర్ఖసౌ అన్నాడు. రావణో నామ మూర్ఖసౌ అన్నాడు. అనగా రావణుడు కేవలము మూర్ఖుడు అన్నాడు. After knowing fully well that Ravana had mastered in more types of education than Rama, Valmiki called Ravana as a fool. ఈ మూర్ఖసౌ అనడానికి కారణం ఏమిటి? Why was he described as a foolish person? ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ ఇంద్రియములకు దాసుడైనటువంటి వాడు మూర్ఖుడే అని దాని యొక్క అంతరార్థం. The inner meaning of that is, whatever be the number of types of education you have mastered, if you are a slave of your senses, you are only a fool. బాహ్య సంబంధమైనటువంటి మనో ఇంద్రియములకు దాసుడైనటువంటి వాడు మూర్ఖుడు. Those people who are the slaves of the external world, their senses and their mind, they are all fools. కానీ రాముడు అట్టి ఇంద్రియములకు ఏమాత్రము వశం కాలేదు. But Rama was never enslaved by the sense ఇక్కడ organs. రాములకు రావణునికి ఉండినటువంటి వ్యత్యాసము 3 గుణములు. There are 3 basic differences between Rama and Ravana. సర్వే లోక హితో రతః, ఇది ఒక్కటి. సర్వే లోక హితో రతః, లోకహితమును ప్రేమించేటువంటిది ఒక్క గుణం. The first one is wishing the welfare of the entire creation. రెండవది సర్వో జ్ఞాన సంపన్న, అనగా సమస్త జ్ఞాన సంపన్నుడిగా ఉండటము, ఇది రెండవ గుణము. The second one is the one who has known all the knowledge that should be known. మూడవది సర్వే సముదిత గుణైహి అన్నాడు, అనగా సమస్త సద్గుణములు కూడా కలిగినటువంటిది మూడవది. The third one is he is the embodiment of all the virtues. లోకహితమును ఆశించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. Sri Ramachandra was one who wished the welfare of the entire world. లోకహితము ఏమిటి? సత్యం వద ధర్మం చెర, సత్యాన్ని పలకటము, ధర్మాన్ని ఆచరించటము, దీని నిమిత్తమై నా ప్రాణాన్నైనా త్యాగం చేస్తాను, ఇదే లోక సంరక్షణకు సరైనటువంటి ఒక కంకణము అన్నాడు శ్రీరాముడు. Sri Ramachandra took a vow that to bring about the welfare of the world, I will always speak the truth, I will follow the right conduct. This is the only way to bring about the welfare of the world. తాను చెప్పటమే కాదు, తన తండ్రి యొక్క ఆజ్ఞను కూడా శిరసావహించి తండ్రి ఆడినటువంటి మాటను కూడా సత్యస్వరూపంలో నిరూపించగోరినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. Not merely this, Sri Ramachandra was one who wanted to follow the dictates of his father and implement all his commands. కనుకనే మొట్టమొదట సత్యాన్ని పరిపాలించాలి. Therefore, in the very first instance, follow the path of ఇచ్చిన మాటను, చెప్పిన పలుకును సరైనటువంటి రీతిలో రక్షించుకోవడానికి ప్రయత్నించాలి. You will have to always follow the path which will give you the satisfaction of having followed the promises which you have given, kept up your word. చిన్న పదములతో కూడాను అనేక మంది అనేక రీతిలుగా కూడాను బోధిస్తూ వచ్చారు సత్యాన్ని. There are a number of people who have preached about the truth in a very simple way. మనం అనేక రీతిలుగా మాట్లాడుతున్నాం. We speak a number of things, కానీ మాటల లోపల ప్రాణము లేదు. but there is no life in the words which we use. మాటకు ప్రాణము సత్యము. Truth is the very life breath of every word that you utter. కోటకు ప్రాణము సైన్యము. Army is the life for the fort. జాతికి ప్రాణము మానము. For the community of the caste, it is the man who gives life. నోటుకు ప్రాణము రాలు. మనం ఏదైనా ఒక ప్రాంతం నోటు రాసినామంటే దాని కింద మనం చెవరాలు లేకపోతే దీనికి ప్రాణమే లేదు, విలువనే ఉండదు. It is the signature which lends value for the promissory note. కనుక మొట్టమొదటి విద్యార్థులు నేర్చుకోవాల్సింది మాటకు ప్రాణము సత్యము. Therefore, మన మాటల లోపల సత్యము అనేటువంటిది ప్రాణమే లేకపోతే మాటలు కేవలము నీటి మూటలుగా ఉంటాయి. Therefore, the students in the very first instance should learn that whatever they speak must be based upon truth. That alone will carry life with it. ఈ యొక్క సత్యాన్ని మనము లోకహితంగా మనం అనుభవించాలి. We should use even these words of truth for the welfare of the సర్వే world. లోకహితే రతః, అనగా లోకహితాన్ని, లోక సమస్త సుఖినో భవంతు, తనను తాను మాత్రమే క్షేమం కోరుకోవటం కాదు, లోకక్షేమాన్ని కూడా మనం ఆశించాలి. We should aspire and wish the welfare of the entire world, not our own personal welfare. ఈనాటి విద్యావంతులు కేవలము తన క్షేమమును, తమ ఆనందమును,
మాత్రమే తాము ఆశిస్తున్నారు కానీ లోకక్షేమమును లోకానందమును ఏమాత్రం కూడా ఆశించట్లేదు. Today's people who are educated, they only aspire for their own personal welfare and personal joy. They don't care for the joy కనుక of the world. మొట్టమొదట విద్యకు ఉండవలసినటువంటిది సర్వే లోక హితేరతః. ఇది సరైనటువంటి ప్రాణం. Therefore, the first aim of education is to bring about the welfare of the entire world, universe. కారణం ఏమిటి? లోకహితాన్ని మనం కోరవలసిన అవసరం ఏమిటి? Why should we aspire for the welfare of the world? మనం ఒంటరిగా పుట్టాము. We are born singly. తదుపరి తల్లి, తండ్రి, అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు వీళ్ళందరితో నా పరిచయం లభించింది. Thereafterwards, we get acquainted with mother, father, brother, sister. తదుపరి సమాజంతో మనకు సంబంధం ఏర్పడింది. Then we get relationship established with the society. తదుపరి పరివారంతో సంబంధం ఏర్పడింది. Then we get our relationship extended. విద్యాభ్యాసం ప్రారంభం కాగానే అనేక మంది విద్యావంతులతో పరిచయం ఏర్పడింది. At the next stage, we get to know so many other co-students. అధ్యాపకులతో పరిచయం ఏర్పడింది. Then we get acquainted with the teachers. ఈ విధంగా పరిచయం పెరుగుతూ కూడా అనేక మందితో పరిచయం పెంచుకుంటున్నాం. In this way, the acquaintance goes and the relationship goes on increasing. అనేక మంది పరిచయం చేతనే మన మానవత్వాన్ని మనం నిలుపుకోగలుగుతున్నాము. It is on account of this kind of growth and acquaintance we are ఇతరుల able యొక్క to పరిచయమే live. మనకు లభించకుండా మనము కేవలం ఒక పశుత్వంగా జీవించి ఉండేటువంటి వారము. If only we did not know all these people, we would have lived the life of an animal. కనుక మన మానవత్వానికి మూల కారణము సమాజము, పరిచయంతో ఉండినటువంటి బంధువులు, మిత్రులు వీరందరూ కూడా మూల కారణమే. Therefore, to live as a human being and for our humanity, it is the society, it is the parents, the relatives who are కనుక వీరందరికీ కూడా మనము కృతజ్ఞత, మనము దానికి తగినటువంటి యొక్క ప్రతిఫలాన్ని మనం అందించాలి. We should show gratitude and gratefulness to all these people. ఆ విధమైనటువంటి కృతజ్ఞత అందించటమే సర్వే లోక హితోరత. ఈ సమస్త లోకమునకు హితము కోరటమే ఇది సరి అయినటువంటి యొక్క గ్రాటిట్యూడ్. How do you show this gratitude? By wishing the welfare of all the people, you show your gratefulness and gratitude to all. ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించుకున్న తర్వాత After recognizing this truth, సర్వో జ్ఞానోపసంపన్న, ఈ జగత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్నంతా కూడాను మనం చక్కగా తెలుసుకోగలుగుతున్నాము. after showing our gratitude in this way, we would be able to know all about this world, external దీనిని world. అవేర్నెస్ ఇస్ లైఫ్ అన్నారు. This has been described as awareness అన్నింటి is యొక్క life. విషయాన్ని కూడా మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. We should know almost all the aspects of the external కేవలం world. కొన్ని సబ్జెక్టులు మాత్రమే గురించి మనం తెలుసుకోవటం చేత ఇది కేవలం నేరో మైండ్, సంకుచితమైనటువంటి జీవితంగా రూపొందుతుంది. If we know only a few subjects, then to that extent we get narrow-minded. ఆ విధంగా విశాలమైనటువంటి యొక్క మానవత్వాన్ని పెంచుకోవడానికి ఈ జ్ఞానం ఎంతైనా సహాయకారిగా ఉంటుంది. In order to develop broad-mindedness, acquaintance with various subjects will be very helpful. ఇట్టి జ్ఞానాన్ని మనం పొందాలనుకుంటే ఏం చేయాలి? If you want to acquire this kind of knowledge, what should you do? సర్వో సముదిత గుణైహి, సమస్త సద్గుణములు కూడా మనలో అభివృద్ధి కావాలి. If you want to get this knowledge, you should have all virtues in you. కానీ ఈనాటి విద్యార్థులు యందు సద్గుణములనేటువంటివి ఏమాత్రము కనిపించటం లేదు. But in today's students, you don't get that kind of virtues even for కనుక మనం example. విద్యార్థులము అని అనుకోవటంలో ఉండినటువంటి అధికారం ఎక్కడుంది? Therefore, what authority will the students get to acquire knowledge? ఈనాటి అధ్యాపకులు కూడాను కేవలము ఏ విధంగా జీవించాలని, ఏ విధంగా సంపాదించాలని మాత్రమే బోధిస్తున్నారు కానీ జీవితం అంటే ఏమిటి అనేటువంటి ఎవరు బోధించడం లేదు. Even today's teachers are only merely telling us to how to acquire knowledge for eking out a livelihood. But about life ఎట్లా itself, జీవించాలి అనేటువంటిది అధ్యాపకులు చెప్పనక్కర్లేదు. the teachers need not tell the students as to how to ఇది live the life. జగత్తే మనకు బోధిస్తుంది. The world itself teaches. ఇంకా అధ్యాపకుల్లో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి? What is the speciality which you get in teachers? జీవితం అంటే ఏమిటో దానిని బోధించడానికి ప్రయత్నించాలి. The teacher should explain what life is to the students. ఎట్లా ధనమును సంపాదించాలి, ఏ విధంగా పాస్ చేస్తే ఏ విధమైన ఉద్యోగం మనకు లభిస్తుంది, ఇది చెప్పటం కేవలం ఒక వెరితనం. It amounts to almost useless
attempt to explain to them how to earn a livelihood, what education will give you, what job, and బస్ స్టాండ్ లో బెగ్గర్స్ సంపాదించుకుంటున్నారు. వాడికి ఎవరు నేర్పించారు సంపాదించేది? a beggar in the bus stand also earns. Who has దొంగలు taught కూడా him? ఇళ్లకు గండి వేసి ప్రాణాలు తీసుకుని డబ్బులు సంపాదిస్తున్నారు. The thieves also know how to enter into house and ఈ steal. సంపాదించడం నేర్పడం గొప్పతనమా? Is earning such a great quality? మన మానవతా విలువను మనకు నేర్పాలి. We should teach the students జీవితం అంటే the values ఏమిటో of మనం human. గుర్తించడానికి ప్రయత్నించాలి. We should know what life is. కనుకనే అధ్యాపకులు కూడా ఈనాడు జీవిత సమస్యను గురించి చెప్పడం కాదు, జీవితం అంటే ఏమిటి అనేటువంటిది తాము అనుభవించి విద్యార్థులకు బోధించడానికి కృషి చేయాలి. The teachers need not explain the problems of life, but they should say what life is. They should live such life and make themselves an example. ఈనాటి విద్యార్థులు విద్య నిమిత్తమై విద్యను అభ్యసించడం లేదు. Today students are not learning and acquiring education for the sake of education. విద్య వల్ల లభ్యమయ్యేటువంటి విత్తము నిమిత్తమే విద్యను ఆశ్రయిస్తున్నారు. Today students are earning education for the sake of money they get. విద్య వల్ల లభ్యమయ్యేటువంటి ఉన్నత పదవుల నిమిత్తమై విద్యను అభ్యసిస్తున్నారు. For the sake of getting very highly paid jobs, they are acquiring education. అది కాదు నిజమైన విద్య. That is not true education. తన యొక్క ఆత్మతత్వాన్ని విశాలముగా ఎంచుకునేటువంటి యొక్క విద్యను మనం అభ్యసించాలి. We should learn such education which can make us broad-minded. కనుక ఇలాంటి విద్యను మనం అభ్యసించడం చేత మనం కూడా ఇంద్రియములకు దాసులైపోతున్నాము. On the other hand, if we learn this kind of education, we become slaves of కనుక senses. ఈనాడు జగత్తు లోపల నడవరానటువంటి యొక్క కృత్యములంతా నడుస్తూ ఉంటున్నాయి. Today, all those ghastly things are happening in this world because of this particular defect in education. విద్యావంతుడైనప్పటికీ పశువులోనే ప్రవర్తిస్తున్నారు. An educated man is conducting himself like an animal. A ఈ brute. యొక్క పశు ప్రవర్తనకు మూల కారణం ఏమిటి? What is this kind of brute behavior on the part of educated human beings? విచక్షణ జ్ఞాన రహితమైనటువంటి ఈ యొక్క ప్రవర్తనకు మూల కారణం ఏమిటి? What is the reason for this kind of behavior devoid of discretion and నిత్యానిత్య discrimination? విషయ పరిశీలన అజ్ఞానమునకు ఈ యొక్క మూల కారణం ఏమిటి? What is the reason for this kind of ignorant behavior devoid of discrimination? విద్యలు లేక కాదు, It is not because of the education. ఇంద్రియ నిగ్రహం లేక ఈ విధమైనటువంటి కృత్యంలో పాల్పడుతున్నారు. Man is conducting himself like this because he does not have control over his own senses. కనుక ఏ తర్వాత మనకు విద్య ప్రధానము కాదు. The sum and substance of all this is మనో ఇంద్రియములను అదుపులో ఉంచుకునేటువంటి యొక్క ప్రయత్నమునకు మనం పూనుకోవాలి. we should try to control our senses. ఎట్టి పరిస్థితులు ఎందుకును మనం ఏ విధంగా చలించని మనసును భ్రమించని దృష్టిని మనం సాధించాలి. Under all circumstances, we should have a steady mind and an undiluted vision. ఇది కేవలము ఒక ఆధ్యాత్మిక మార్గమునందు మాత్రమే లభ్యమవుతుంది. You can get these two only through spiritual path. ఆధ్యాత్మికం లేకుండా ఏ విధమైనటువంటి యొక్క ఆనందమును మనం పొందలేము. Without spiritual knowledge and spiritual path, you can never get real joy. జగత్తంతైకుడును ఆధ్యాత్మికంతోనే నిండి ఉంటున్నది. The entire world is suffused with spirituality. ఈ యొక్క నియమములను నిష్ఠలను మనం ఉల్లంఘించడం చేతనే మనం ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి అయిపోతున్నాము. We are coming to this kind of grief because we are not following the discipline laid down by nature. వైజ్ఞానిక మార్గం నందు కూడాను ఈ యొక్క ఆధ్యాత్మికాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. Even in the world of science, you can recognize the spirituality. గ్రహములు ఉంటున్నాయి, నక్షత్రములు ఉంటున్నాయి. There are these stars, planets. తమ యొక్క పరిమితమైనటువంటి యొక్క వేగం చేత పరిమితమైనటువంటి యొక్క దీన్ని ప్రవర్తిస్తున్నాయి. They all conduct themselves as per the rules of speed and the sphere. తమ యొక్క స్థానమును ఉల్లంఘించకుండా తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయి. They do not transgress the limits. They do their duties. నిజముగా according ఈ to the గ్రహములు కానీ నక్షత్రములు కానీ తమ వేగమునకు అతిగా గాని లేక తమ స్థానమును వీడి మరొక రీతిగా గాని ప్రవర్తిస్తే లోకము చాలా భయంకరమైనటువంటి దుస్థితికి If only the planets or the stars were to transgress their limits, the world will come to ruin and difficulties. వీటి యొక్క పరిధులంతా ఇవి చక్కగా నిర్మించి ఈ పరిధుల ప్రకారము ఈ యొక్క నియమం ప్రకారము దీనిని శాసించినటువంటి వారు ఎవరు? Who is it that prescribes this kind of order, discipline and limits for the conduct of these? ఇదే దేవి శక్తి. This is divine power. భూమికి ఆకర్షణ శక్తి ఉందని మీరు వైజ్ఞానికులు చదువుతున్నారు.
Science declares that Earth has the power of attraction. గాలిలో ఒక పదార్థంను వదిలితే కిందికి వచ్చి పడిపోతున్నది. When you leave any object in the air, it drops down to ఈ Earth. వదిలినటువంటి పదార్థము కనిపిస్తున్నది, భూమి కనిపిస్తున్నది. You can see the object which is coming down and also the Earth. కానీ ఈ పదార్థాన్ని ఆకర్షించినటువంటి ఆకర్షణ శక్తి మనకు కనిపించడం లేదు. But the power of attraction is invisible. కనిపించకపోయినంత మాత్రం ఆకర్షణ శక్తి లేదా? Just because you cannot see it, can you declare that there is no అదే power of విధంగానే మనకు కనిపించినటువంటి దివ్య శక్తి ఎంతనో ఉంటుండాలి. In the same way, there is such a divine power which is invisible, which you cannot see. అంత మాత్రం చేత అది లేదని మనం వాదించరాదు. Just because of your incapacity, you cannot say that there is no divine power. మరొక చిన్న ఉదాహరణము. One more example. ఈ ప్రకృతి యొక్క క్రియలకంతా కూడాను సరైనటువంటి యొక్క సమత్వాన్ని ప్రబోధించి దాన్ని నియమిస్తూ వచ్చేటువంటి ఒక దివ్యమైన శక్తి ఉన్నది. There is one divine power which brings about equality in creation. ఒక్కొక్క కుటుంబం లోపల అందరికీ ఆడబిడ్డలే పుడుతుంటారు. In certain families, the parents get only the girls, the children. ఒక్కొక్క కుటుంబంలో అందరు కూడా మగబిడ్డలే పుట్టుంటారు. And in certain families, they may have only the male children. దీనికి కారణం ఏంటి? What is this kind of, ఇది what is the ఒక reason? దైవ శక్తితో నియమించబడినటువంటిది. This is on account of the divine సృష్టి power. అంతా కూడా సమత్వం పైన ఆధారపడి ఉంటుండాలి. The entire creation is based upon some ఈ balance. సమత్వమే మనం ఉల్లంఘించిన ప్రపంచంలో చాలా అధర్మం ప్రబలమైపోతుంది. If only we break this balance, then we'll come to ruin. ఒక చిన్న ఉదాహరణము. One small example. ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ యుద్ధం లోపల అందరూ పురుషులు మరణించారు. In the World War, so many males died. ఆ తర్వాత యూరోప్ లోపల అందరికీ మగబిడ్డలే పుట్టారు. After the World War in Europe, most of the people got only male children. కారణం ఏమిటి? ఈ మగబిడ్డలే పుట్టకుండినా ఈ యొక్క ధర్మం అనేటువంటిది చాలా నశించిపోతుంది. If only, వర్ణ సంకరం ఏర్పడుతుంది. if only male children were not born, then there would have been an imbalance. కనుక భగవంతుడు ఈ విధమైనటువంటి సమత్వాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. God always takes care of establishing a ఈ balance. సమత్వమునకే కొన్ని భిన్నములు కలిగినప్పుడు జగత్తే అశాంతిని పొందుతుంది. If there is no balance and equality, then the world will face many problems. ఇది అన్ని కూడా కేవలం దైవ సంకల్పంపైనే ఆధారపడి ఉంటుంది. All these depend upon Daiva Sankalpa, the divine అట్టి will. ఆధారమైన దైవత్వాన్ని ఈనాడు మనం విస్తరించి లౌకికమైనటువంటి యొక్క విషయాన్ని లోకాన్ని విశ్వసించి మన మానవత్వాన్ని నిర్మూలం గావించుకుంటున్నాం. Today we are destroying our humanity because we are not believing such divine power, but we are believing only the external world. ఒక చిన్న ఉదాహరణ. One small example. మనం తిన్నటువంటి అన్నమంతా కూడాను రక్తంగా మారుతుండాలి. All the food that we take is transformed into blood. ఈ ఆహారం రక్తంగా మార్చేది ఎవరు? Who is it that brings about this kind of transformation? ఈనాటి వైజ్ఞానికంతా నేచర్ అది లా ఆఫ్ నేచర్ అంటారు. Today scientists declare that is the law of nature. ఆ నేచర్ కు లా ఇచ్చినటువంటి వాడెవరు? Who is it that has given this law of nature itself? దానికి నో రిప్లై. For that there is no reply at all. కనుకనే ఇదే దివ్యత్వం యొక్క నిజతత్వం. This is the truth about this divine power. కన్నులకు చూపునిచ్చినటువంటి వారెవరు? Who is it that has given the power of sight for the ఇవన్నీ eye? కూడాను ప్రతి అంగమునందు కూడాను ఒక దివ్యత్వమైనటువంటిది రసోవై సహా సర్వాంగములు ఎందుకు రసస్వరూపుడై ఈ దేహాన్నంతా నడిపిస్తూ ఉంటున్నాడు. The divinity in the form of rasa is making all the limbs function ఈ the way that సత్యాన్ని they are. గుర్తించుకోలేక మానవుడు గొప్ప విద్యావంతుడు అనుకుని నేను చేశాను, నేను చూశాను, నేను చెప్పాను అని తన యొక్క అహంకారాన్ని కర్తృత్వాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు. Not recognizing this basic truth, man is suffering from ignorance and arrogance and egotism, and he thinks that he is the doer, and thus he comes to suffering. విద్యార్థులారా, మనము సామాన్యమైనటువంటి విషయం లోపల మన జీవితాన్ని కేవలం అంకితం చేస్తున్నాము. Dear students, we are dedicating our life. దానికంటే ఉన్నతమైనటువంటి మరొకసారి కూడా మనం వెతకడం అత్యవసరము. There is a need for aspiring to find out higher states in life. చదువు యొక్క ముఖ్యోద్దేశం అదే. That is the very purpose and main aim of education. మనం అన్ని విధాలా కూడాను జగత్తులో జరిగేటువంటివన్నీ కూడాను మనము ఉచ్చరించినప్పుడు మన విద్యుక్తైనటువంటి విలువ ఏమిటి? If we go on repeating parrot like whatever is already repeated, అన్నిటికీ ఆధారం ఏమిటో
అన్నిటికీ గమ్యం ఏమిటో, అన్నిటికీ కీలకమేమిటో, అన్నిటికీ ఒక విధమైనటువంటి ప్రారంభం ఏమిటో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We have to recognize that which is the basis of all, that which is the goal of all, that which is the sustenance and support of everything in the world. అదే నిజమైనటువంటి దైవత్వం. And that is the divine power. ఆ దైవ విశ్వాసము లేకుండా మనం దేనిని కూడా సాధించలేము. Without faith in the divine power, we cannot achieve anything. ఈ విశ్వాసమునకు ఏదో కొన్ని కారణములని మనం భావిస్తున్నాము. ఇది చాలా పొరపాటు. It is a great mistake to think that there should be some kind of reason for this మన faith. ఫెయిత్ అనేటువంటి దానికి నో రీజన్, నో సీజన్. For our faith, there is no reason, there is no ఇది season. బియాండ్ రీజన్. This transcends reason, beyond reason. దీన్ని చక్కగా మీరు గుర్తించాలి. You have to recognize this clearly and correctly. నీవు నీ తల్లిని ప్రేమిస్తున్నావు. You are loving your mother. దీనికి ఏమి రీజన్ అని ఎవరైనా అడిగితే ఏం చెప్తావు నీవు? If someone asks you, why are you loving your mother? What is the reason? దానికి ఒకే ఒక సమాధానం, షీ ఈజ్ మై మదర్, నా తల్లి, అదే నాకు నమ్మకం, దానివల్ల నేను ప్రేమిస్తున్నాను. There is only one reply for that. The reason is that she is my mother. Therefore I am అదే loving. విధంగానే ఈ భగవంతుడి పైన నమ్మకముకు కారణం ఏమిటంటే హీ ఈజ్ మై గాడ్, అదే రీజన్. If anyone similarly asks you, ఆ కాన్ఫిడెన్స్ ను మనం డెవలప్ చేసుకోవాలి. why are you having faith in God? There is no reason. I am having faith in God because it is ఆ God. యొక్క నమ్మకం చేతనే మనకు దైవత్వాన్ని గుర్తించడానికి సాధ్యమవుతుంది. Only with such firm faith can ఆ you నమ్మకం recognize God. ఎన్నింటినో మనం బలపరుస్తూ ఉండాలి. That faith gives you a lot of strength and support. కనుకనే వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్, వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్, వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ట్రూత్, వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ బ్లిస్, వేర్ దేర్ ఇస్ బ్లిస్ దేర్ ఇస్ గాడ్. కనుక మనము కాన్ఫిడెన్స్ తోని మనం ఆనందాన్ని పొందడానికి తగినటువంటి కృషి చేయాలి. Therefore, we have to try to start with confidence, self-confidence. ఈ కాన్ఫిడెన్స్ లేకపోతే నీకు ఆనందమే లేదు. Without confidence, there is no joy for you. కానీ ఈనాటి పిల్లల యందు కేవలము ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కూడాను చిన్న భిన్నం చేసేటువంటి యొక్క దూతలు కూడా ఉంటున్నారు కొంతమంది. There are some destructive forces who try to make people lose even this confidence, and విద్యార్థుల హృదయము పవిత్రమైనటువంటివే, students' hearts are most sacred. పరిశుద్ధమైనటువంటివే, They are really pure. నిర్మలమైనటువంటివే, They are extremely pure and clean. నిస్వార్థమైనటువంటివే. They are totally selfless. కానీ కొంతమంది స్వార్థపరులు దీనిని అనేక విధములుగా కూడాను చెదిరింప చేస్తున్నారు. But some selfish people, vested interest, they are trying to make the students అందరూ కాదు, lose the కొందరు confidence. మాత్రమే ఉంటున్నారు. There are only very few such people, of course. ఇంటిలో తల్లిదండ్రులు, పాఠశాలలో అధ్యాపకులు, వీళ్ళే ఈ పిల్లల యొక్క మనసును పాడు చేస్తున్నారు. It is the parents at home and teachers in the school who are making the students lose their confidence. అధ్యాపకులు విద్యార్థులకు బోధించినప్పుడు విద్యార్థులకు వచ్చేటువంటి నమ్మకము తమ ప్రవర్తనలో నిరూపించాలి. When the teachers teach something to the students, by their own personal example, they should make things clear to the students. చెప్పేది ఒకటి, ఆ అధ్యాపకులు చేసేది మరొకటి, ఎగ్జాంపుల్ ఎట్లా అవుతుంది? ఎగ్జామినేషన్ అవుతుంది అది. If the teachers were to tell something which is not supported by their conduct, then how can the students have confidence in them? కనుక నీవు విద్యార్థులకు ఈ క్రమశిక్షణలో ఉండాలని నీవు బోధించినప్పుడు నీవు మొట్టమొదటి ఆ క్రమశిక్షణను పాటించాలి. If the teachers want the students to follow a path of discipline, they should be first disciplined. కనుక అధ్యాపకుల్లో ఈ క్రమశిక్షణ శూన్యమైంది. In the teacher, this discipline is totally absent. ఈ అధ్యాపకులు ఎందుకు కూడా నువ్వు ఉండవలసినటువంటి 3 లక్షణాలు. There are 3 important qualities which the teacher should have. ఒకటి, ఇన్స్పైర్ చేసే రీతిగా వాళ్ళకి చెప్పాలి. One is that they should teach in an inspiring way. ఈ ఇన్స్పైర్ చేయడానికి వీలు కాకపోయినప్పటికీ నువ్వు ఎక్స్ప్లెయిన్ అన్నా చెయ్యాలి. If they are not capable of inspiring, they must explain at least. ఈనాడు ఇన్స్పైర్ లేదు, ఎక్స్ప్లెయిన్ లేదు, కానీ కంప్లైంట్ మాత్రం ఉంటుండాలి. In today's teachers, they are neither inspiring nor explaining. ఇలాంటి టీచర్స్ అధికం కావటం చేతనే విద్యార్థుల యొక్క హృదయం చిన్న భిన్నమైపోతుంటుండాలి. కనుక అధ్యాపకులు చక్కగా ఉంటే విద్యార్థులలో ఏమాత్రం కూడా దోషం ప్రవేశించడానికి వీలు లేదు. If the teachers are perfectly all right, the students cannot suffer from any defect at అందులో all. ఈనాడు విద్యా విధానంలో ఎట్లా ఉంటుందంటే పెరుగుతూ 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 గుణములు తరుగుతూ తరుగుతూ వస్తున్నాయి.
Another aspect of today's education is, as they go on increasing their education, their qualities and virtues go on ప్రైమరీ building. స్కూల్లో ఉంటున్నప్పుడు విద్యార్థులు ఎంత పవిత్రంగా, ఎంత నీటుగా, ఎంత నిస్వార్థంగా, ఎంత ఇదిగా ఉంటుంటారు. అంత డిసిప్లిన్ ఫాలో చేస్తూ వస్తుంటారు. The students, when they are in the primary school, are pure-hearted, totally selfless, totally disciplined, and extremely sacred. అక్కడ నుంచి క్రమక్రమేణ హైయర్ సెకండరీ స్కూల్కి వచ్చేటప్పటికే కొంచెం ఈ పవిత్రత కొంచెం చలనం ఏర్పడుతుండాలి. But as they go on, going to the higher secondary school, this sacredness is affected adversely. అక్కడ to some నుంచి కూడా extent. మన ఇన్స్టిట్యూట్ వచ్చేటప్పటికే పూర్తి తారుమారైపోతుంటుండాలి. By the time they come to the institute, there is a total imbalance. పోతుంటుండాలి. There is a total imbalance. The balance is lost. కారణం ఏమిటి? What is the reason for this? ఈ పెద్దలు అవుతూ 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 కూడా ఈ బ్యాలెన్స్ ను కోల్పోతున్నారు. చంచలత్వం అధికమైపోతుంటుంది. ఇంద్రియనిగ్రహం సన్నగిల్లిపోతుంటుండాలి. As these students go on growing in age, the imbalance is increasing. They are losing దీని self-control. వల్లనే చిన్న పిల్లలు కూడా చెడిపోతున్నారు. On account of this, even the youngsters ఇప్పుడు are spoiled. హాస్టల్లో చూడండి మీరు, You take the hostel for example. చిన్న చిన్న పిల్లలంతా ఉంటున్నారు. 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ పిల్లలంతా ఉంటున్నారు. There are students belonging to 7th class. వారు 8th పూర్వమంతా ఎంతో మంచిగా నిశ్చలమైనటువంటి భావంతో, పవిత్రమైన హృదయాలతో ఉండేటువంటి వారు. Before this particular class, they used to have very pure heart. ఇందులో very పెద్ద mind. పిల్లలు ఉంటున్నారు. వీళ్లను చూసి వాళ్ళు కూడా క్రమక్రమేణా ప్రారంభిస్తున్నారు. On account of these grown-up ones going in the wrong way, ఈ the పిహెచ్డి youngsters are- స్కాలర్స్, పీజీ స్కాలర్స్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళని చూసి వాళ్ళు కూడా చెడిపోతుంటున్నారు. By seeing these people who are in advanced education like PG కనుక scholars, ఈనాడు ముఖ్యంగా మొట్టమొదటి సరిదిద్దుకోవాల్సినటువంటి వాళ్ళు పీజీ పిల్లలు, పిహెచ్డి పిల్లలు, ఇంకా ఎడ్యుకేషన్ ఎక్కువగా చదివేటువంటి పిల్లలు, వీళ్ళందరూ కూడా ఎంబీఏ పిల్లలు, వీళ్ళందరూ చక్కని క్రమశిక్షణ పాటించాలి. therefore, today the need is that the PG scholars, the PhD scholars, and the MBA boys and the senior students should set an example of discipline. అమాయకులైనటువంటి యొక్క పిల్లలంతా కూడా చెడగొడుతున్నారు. They are spoiling the innocent children. కనుక మీరు జాగ్రత్తగా ఉంటేనే పిల్లలు బాగుంటుంటారు. If only you are careful and follow the discipline, the youngsters will అప్పుడు be okay. బాగుపడినటువంటి పిల్లలను ఇంత సంస్థను కట్టి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ప్రయోజనం ఏమిటి? What is the use of spending lakhs and crores of rupees and starting such కనుకని great ఈ institutions? సంవత్సరం నుంచి కూడా నువ్వు క్రమశిక్షణ చాలా కఠినంగా పెట్టాలని సంకల్పించుకున్నాం. I have decided that from this year onwards, we should have discipline in this వీళ్ళ strict way. దయాదాక్షిణ్యములు మేము చూడనక్కర్లేదు. We are not prepared to just show any కారణం compassion. ఏమనగా ఇది ఫ్రీ ఎడ్యుకేషన్, ఉచితమైనటువంటి విద్యను అభ్యసింపజేస్తున్నాము. We are giving free education. వాళ్ళ దగ్గర నుంచి మేము ధనం తీసుకుంటే వారికి కొంత మేము లొంగవలసి వస్తుంది. If we are taking money from them, then we have to adjust ourselves to them. కనుక ఈనాడు మా డిసిప్లిన్ కు, మా మేనర్స్ కు, మా బిహేవియర్ కు తగినటువంటి అనుగుణంగా నడుచుకున్నటువంటి వాళ్లే ఈ సంస్థలో ఉండడానికి వీలవుతుంది. Therefore today, those people who can follow our discipline, who can adjust themselves to us, పోనీ ఈ క్రమశిక్షణ, ఈ బిహేవియర్, ఈ మేనర్స్ మీ నిమిత్తమై ఏర్పడినటువంటిది, మీ మంచి కోసం కానీ మా కోసం కాదు. one thing that you should know is that all this discipline, all this behavior is meant for your own దీన్ని good. చక్కగా అర్థం చేసుకొని దీనికంతా కూడా ఈ కట్టుబాటు సరైన రీతిగా నడుచుకోగలము అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వారు ఇక్కడ ఉండవచ్చు. లేనటువంటి వారు ఆనందంగా వారి అనుకూలమైన ప్రదేశాలకు వీళ్ళు వెళ్లి మీ ఇష్టానుసారంగా సంచరించవచ్చు. Those people who understand the need for this kind of disciplined life and who want to follow this discipline, they are welcome to stay here. Others are free to go wherever they want to and live the life that they want to. కనుక దీనికి అధ్యాపకులు, దానికి ఉన్నత స్థాయి ఉన్నటువంటి విద్యార్థులు, కింద స్థాయిలో ఉండినటువంటి విద్యావంతులకు తగినటువంటి ఆదర్శాన్ని అందించాలి. There is a need for the teachers and the senior research scholars, students, etc. to give an example by their own life. ఇంకా తరువాత ఈ అధ్యాపకులుగా ఉంటుంటారు. అధ్యాపకులు కూడా తండ్రులుగా తయారవుతుంటారు. And the next is the teachers. తండ్రులు కావటం గొప్పతనం కాదు, ఆదర్శమైన తండ్రి కావాలి. అదే ముఖ్యమైనటువంటి. It is not great thing to become parents, but parents should be exemplary parents. Ideal parents. గొప్పతనం ఏమిటి? గుడ్డివానికి బిడ్డలు పుట్టొచ్చు, పిచ్చివానికి బిడ్డలు పుట్టొచ్చును, వాడు తండ్రి కావచ్చు. అది కాదు, ఆదర్శమైన తండ్రిగా తయారు కావాలి. What is the greatness in becoming only a mother?
A blind lady also can give birth to children. తమ బిడ్డల్నే తాము సరైనటువంటి స్థితిలో ఉంచుకోలేని అధ్యాపకులు ఇంకా విద్యార్థులు ఏ రీతిగా సరిదిద్దగలరు? If the teachers cannot take care of their own children properly, how can they make other children go? అధ్యాపకుల యొక్క బిడ్డలే ప్రవర్తన సరైనటువంటి రీతిలో లేకుండా చేసుకుంటున్నారు. The teachers' children themselves are not following discipline ఈ properly. హాలిడేస్ లోపల ఇంటికి పోయినారంటే ఆ పిల్లలను మరింత పాడు చేసి పెడుతున్నారు తండ్రులే. It is parents are making all this, spoiling the children. when they వారికి go back ఉన్నటువంటి to- క్రమశిక్షణ కూడా చాలా భిన్నం చేస్తున్నారు. They are also spoiling whatever discipline they will have cultivated in their school. when they ఇలాంటి go home. తండ్రులైనటువంటి అధ్యాపకులు మా సంస్థలో అక్కర్లేదు. Such parents who are the teachers, we do not want such teachers at all. ఇంకా పిల్లలు ఏమి చేసినప్పటికీ అవి అన్నిటినీ ప్రేమ పైన మెచ్చుకొని వాళ్ళని కేవలం ఒక ధృతరాష్ట్రుని మాదిరి ఈ పిల్లలను తయారు చేస్తున్నారు. The other type is blindly praising the students and going on praising them without realizing that we are spoiling them. These are all Dhritarashtra. మంచిని మెచ్చుకోవచ్చును కానీ చెడ్డను ఖండించాలి. Praise good thing, recognize good thing, but criticize and condemn something bad. ఆ విధంగా కూడా అన్నింటినీ పుత్ర వ్యామోహంతో పెంచుకోవడం చేత పుత్రులు కొంచెం పెడమార్గం పట్టడానికి అవకాశం ఉంటుంటాయి. On account of this kind of love for their own children, they are spoiling their own children. కనుక తండ్రులు ధృతరాష్ట్రుని వంటి తండ్రులు కాకూడదు. Parents should not become like Dhritarashtra. అంతేకాదు మంచి భక్తి ప్రపత్తులతో వినయ విధేయతలతో ప్రవర్తించేటువంటి విద్యావంతులను కొను కేవలం ఏమిట్రా ఈ చిన్న వయసులో ఇంత నీకు భక్తి ఎందుకు, ఆఫ్టర్ రిటైర్డ్ ఆఫ్టర్ పర్మిషన్ ఇంత వయసు అయిన తర్వాత అప్పుడు భగవంతుని చింత చేయవచ్చును అని బోధించేటువంటి తండ్రులు కూడా ఉంటున్నారు. There are some parents who teach the children, why are you having so much of devotion of itself, I say? After your retirement, you will have plenty of వీళ్ళ time. భక్తి ప్రపత్తులంతా భిన్నం చేసేటువంటి యొక్క హిరణ్యకశిపుని వంటి తండ్రులు కాకూడదు. Their parents should not become Hiranyakashipus who destroy the seeds of devotion in the hearts of their own children. దశరథుని వంటి తండ్రులు కావాలి. They should become ఆ parents like కుమారుల Dasharatha. ప్రేమను సరైన రీతి లోపల సక్రమమైన మార్గంలో ప్రవర్తింపజేసి ఏ విధమైన అయినప్పటికీ తన ప్రాణాన్ని అర్పితం చేసుకున్నాడే కానీ పిల్లల యొక్క సత్యవ్రతాన్ని ధర్మాచరణను ఏమాత్రం ఉల్లంఘించకుండా చూసుకున్నాడు. Parents should be like Dasharatha who are prepared to give up even their life, putting their children on the proper path and not sparing them. ప్రతి విద్యార్థి కూడాను హాలిడేస్ వచ్చిందంటే తిరిగి వచ్చి చేరేటప్పటికి మాకు చాలా కష్టం అయిపోతుండాలి. After the vacation, when the students come back from their homes, it is rather difficult to look at their faces. అన్ని రకాలుగాను మార్పులు చెందుతున్నారు. వేషము మొదలుకొని భాష మొదలుకొని ప్రవర్తన మొదలుకొని అన్నింటి ఎందుకు భిన్నంగా రూపొందుతున్నారు. Their appearance, their hairstyle, their thoughts, everything has undergone a change after they have gone to. దీనికి కారణం ఎవరు? Who is responsible ఇంటి for దగ్గర this? తల్లిదండ్రులే మూల కారణం. It is the parents at home who are responsible for this. కనుక ఇలాంటి దీనిని విద్యార్థులు కొంతవరకు ఖండించాలి. The students should condemn such parents. తండ్రి మా యొక్క సంస్థ లోపల మా ఇన్స్టిట్యూట్ లోపల ఉన్నటువంటి యొక్క ప్రతి క్రమశిక్షణ కూడాను మా భవిష్యత్తుకు ఉన్నత సోపానం. They should tell their parents, dear parents, every discipline in our institution is meant for our own good. వాడేమైనా ఇంటిలో కూర్చొని కళ్ళు మూసుకుని ఏదైనా ప్రార్థన చేసి భోంచేసి వాడంతా గేలి చేస్తారు తల్లిదండ్రులు. There are some parents who make fun of the children when they offer the prayer before taking food. వాళ్ళకి చెప్పాలి, నాన్న ఈ ఆహారం ఎవరందించారు, ఇదంతా భగవంతుని యొక్క ప్రసాదమే. భగవంతునికి అర్పితం కాకుండా భుజించేస్తే ఇది కేవలం విషంగా రూపొందుతుంది. కనుక భగవత్ అర్పితం గావించి భుజించడం చాలా మంచిది. నీవు కూడా ఆ విధంగా నేర్చుకోమని తండ్రికైనా చెప్పొచ్చు, కానీ వీరు మాత్రం వదలకూడదు. Students should be prepared to tell even the father, dear father, after offering food to the God who has given this food, if I take food it is okay, otherwise it becomes poison. Therefore you also do this. కనుక Don't అలాంటి make fun of me. విద్యార్థులు తయారు కావాలి. We want students who develop themselves on these ఇతరులకు lines. ఆదర్శాన్ని అందించేటువంటి విద్యార్థులు కావాలి. Students should offer their own lives as an example. తల్లిదండ్రుల and a ఆజ్ఞను model. శిరసా వహించాలి. You should follow the dictates of the parents. కానీ ఏదైనా దోషమైనప్పుడు వినయ విధేయతలతో వారికి చక్కగా నచ్చ చెప్పాలి. But if the parents themselves are going on the wrong path, with humility and with good words, you should అప్పుడు tell them వారు to కూడా correct. సంతోషిస్తారు. Parents also will be happy with you then. కానీ అన్ని తల్లిదండ్రులు ఆ విధంగా లేరు. చాలా మంది మంచివారు ఉంటున్నారు. It is not as if all parents are like this. There are a few parents like this.
ఏదో ఒకరిద్దరు పిల్లలు ఈ విధంగా మారటం చేత వారిని చూసుకొని మిగతా పిల్లలు కూడా పాడైపోతుంటారు. Because of one or two such small spoiled children, other children also would like to imitate them. కనుక చదువు అంటే ఏమిటి? What do you mean by education? కేవలము గ్రంథ పరిచయం మాత్రమే చదువు కాదు. Acquaintance with the books is not true education. శబ్దములకు అనేక అర్థములు బోధించేటువంటిది చదువు కాదు. Giving different meanings for words is not హృదయ education. తలుపులను తెరిపించేటువంటిది చదువు. Education is that which opens the eyes of the heart, inner eye. హృదయ విశాలతను కలిగించేటువంటిది చదువు. Education should broaden one's own human heart, human mind. ఇంద్రియ నిగ్రహతను కూడా కలిగించేటువంటిది చదువు. Education should give sense control. లోక హితాన్ని కోరేటువంటిది చదువు. Education should make man aspire for the సమస్త welfare of the world. సద్గుణములను కూడా పోషించేటువంటిది చదువు. Education should help to grow the virtues in human heart. అలాంటి గుణములు లేనటువంటి చదువు ఎందుకోసం? Education without virtues is ఈ గుణములు absolutely ఇంద్రియ useless. నిగ్రహమును కోల్పోవడానికి కారణం ఏమిటి? What is the reason for losing virtues and Too control of much senses? talk. One is too much talk. ఈ అధిక భాషల చేతనే తన యొక్క మెమరీ పవర్ కోల్పోతున్నాడు. On account of too much talk, man is losing his own memory నిత్యానిత్య విషయ power. పరిశీలనా శక్తిని కూడా కోల్పోతున్నాడు. He is also losing the discrimination power. పెద్దల దగ్గర ఏ విధంగా నడుచుకోవాలంటే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నాడు. He is also losing the power of discretion as to how to conduct himself with the elders. దీనివల్ల ఎంతో కూడాను లోకములో అనేక స్థానం లోపల పరిశోధనలు జరిగినాయి. On account of this, people suffer in a number of ways in the world. This is proved by experience and by researchers. కొలంబియా లోపల In Colombia, అక్కడ ఒక ప్రాథమిక పాఠశాలను అభివృద్ధి పరిచాడు. there was one primary school which was established. ఒక 25 సంవత్సరం నుంచి అక్కడ విద్యార్థుల్లో పరిశోధన చేస్తూ వచ్చాడు. One person conducted research for 25 years on వాటన్ this. మిక్చర్ అని అతని పేరు. Walter Mitchell is the name of that person. ఇతను ఆ పిల్లలంతా కూడా పరిశోధన కలిపాడు. He has conducted research on these children. ఒక్కొక్క చెట్టు కింద 10 మందిని పిల్లలంతా కూర్చోబెట్టేటువంటి వాడు. He used to make groups of 10 children sit under trees. ఎవరు అధికంగా మాట్లాడకుండా ఉంటుంటారో వాళ్లకు ప్రైజ్ ఇస్తారని చెప్పని ఒక విధమైనటువంటి కాంపిటీషన్ పెట్టేటువంటి వాడు. He used to motivate by declaring that people who do not talk much will be given prizes. దీని లోపల చాలా పరిశోధనలు చేశాడు. ఎక్స్పెరిమెంటల్. He conducted a lot of experiments on these lines. ఎక్కువ మాట్లాడేటువంటి పిల్లలను పరిశోధన చేశాడు. మాట్లాడకుండా తక్కువ మాట్లాడేటువంటి పిల్లలను పరిశోధన చేశాడు. His experiments covered people who talk much and people who do not talk much. చక్రవర్తికి వారిని పెంచుతూ వచ్చేటప్పటికి తక్కువ మాట్లాడేటువంటి పిల్లల లోపల మేధాశక్తి అభివృద్ధి అయిపోయింది. The experiments showed that as the children started growing, వాక్శుద్ధి పవిత్రమైంది. the purity of the word, the purity of the హృదయ thought, విశాలత కలిగింది. broadness of mind, విచారణ శక్తి అధికమైపోయింది. thinking power was developed, డిస్క్రిమినేషన్ పవర్. discrimination power was developed. ఎక్కువ మాట్లాడేటువంటి పిల్లలు కూడా పరిశోధన చేశాడు. He also conducted experiments on people who talked too much. వీరి లోపల జ్ఞాపశక్తి క్షీణించిపోయింది. Their memory power declined. నేరో మైండ్ కు దిగినారు. They developed narrow-mindedness. నిత్యానిత్య విషయ పరిశీలన శక్తి అనగా డిస్క్రిమినేషన్ పవర్ ఏమీ లేదు. మంచిది చెడ్డ, చెడ్డని మంచి. They lost the power of discrimination and mistook good for bad and bad for good. అప్పుడు చూచాడు పూర్వీకులు మహర్షులంతా కూడాను మౌనమని వహించేటువంటి వారు. ఆ మౌనం నందు ఎంత పవిత్రమైన శక్తి ఉన్నది అని తాను గుర్తించాడు. He recognized the fact that in the ancient days, rishis and munis used to observe silence. కనుక ప్రాచీన ఋషులు అనుభవించినటువంటి ప్రతి మార్గం కూడాను ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకుని పోవటమే. Every word that is uttered is meant for taking you to higher. గ్రామంలో ఉంటే ఎవరో ఒకరు వచ్చి మాట్లాడిస్తుంటారు కదా, దానివల్ల మా మేధాశక్తి కూడా దూరం అయిపోతుంది, వాక్ శుద్ధి పవిత్రమే కాకుండా ఉంటుంది అనేటువంటి రీతి కింద వారు అరణ్యాలు చేరిపోయారు. The ancient ones went to forest fearing that when they are in the villages they are forced to talk. అందువల్లే మీకు అనేక పర్యాయం చెప్తుంటాను, ఎక్కువ మాట్లాడకండి, తక్కువ మాట్లాడండి, అవసరమైనంత ఎంతనో అంత చూసుకోండి, ఏ సబ్జెక్ట్ పైన మీరు డిస్కషన్ అంతవరకు చేసుకోండి, అనవసరమైన దాంతో ప్రవేశపెట్టకండి అని ఎంతో చెప్తూ కానీ వినటం లేదు. That's why I tell you a number of times, do not talk much. Talk only when necessary. If it is subject discussion, discuss only when it is necessary and to the extent necessary. But you do not seem to be following my word. కనుక ఈనాడు ఏ విధమైనటువంటి మనం అనుసరించాలంటే కొంతవరకును మన యొక్క మాటలు తక్కువ అదుపులో పెట్టుకోవాలి. Today you should observe
and reduce your talk. తద్వారా మన యొక్క మేధాశక్తి పెరిగిపోతుంది, నాలెడ్జ్. Through this kind of discipline, your knowledge increases. ఈనాడు కేవలం మనము ఉన్నత క్లాసు లోపల ఓ గ్రేడ్ తెచ్చుకుంటున్నాం అని గొప్ప గొప్ప అహంకారానికి మనం మీరిపోరాదు. Today we are simply valuing in the false satisfaction that we have got O grade. మా ఇన్స్టిట్యూట్ లోపల ర్యాంకులు లేకపోయినా పర్వాలేదు, బ్లాంకులు మాత్రం రాకుండా చూసుకోండి. In our institute, students may not get rank, but they should not draw blank. రిమార్క్, They should not draw remarks. ఇది రాకుండా చూసుకోండి, అదే పెద్ద మార్కులు. This is the most important thing. Take కొంత care of మార్కులు బయటకు వచ్చినాయని ఓ గ్రేడ్ వచ్చిందంటే ఇంకా వాళ్ళని పట్టేటువంటి వారు ఉండరు, అంత అహంకారంగా మీరిపోతుంటారు. Some students become extremely egoistic ఇది just because they ర్యాంకు got O grade. తగినటువంటి విలువ కాదు. This is not appropriate to the rank or the grade ఏదో that you got. కంటెస్ట్ చేసి బైహార్ట్ చేసేసి దాన్ని కొంచెం మార్కులు తెచ్చుకోవచ్చు. మార్కులు తెచ్చుకోవటం గొప్పతనం కాదు. It is not something great to get a high mark by memorizing ఆ certain things and మార్క్స్ తో repeating. పాటు మన యొక్క నడతను కూడా నువ్వు పెంచుకోవాలి. But along with such good marks, your conduct also must be developed. ఆ కాండక్ట్ సరిగా ఉంటున్నప్పుడే మార్కులు కూడా మనకు సులభంగా లభిస్తాయి. If your conduct is good, you can also get good marks. కనుక ఈ సంస్థలో ఉండినప్పటికీ, ఇన్స్టిట్యూట్ లో మీరు చదివినప్పటికీ, హాస్టల్లో పోయినప్పటికీ, తిరిగి మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పటికీ, ఎక్కడ పోయినప్పటికీ ఒకే డిసిప్లైన్ గా ఉంటుండాలి. Whether you are in the institute, your school, in the hostel, or to your parents you go, you must observe the same discipline in every place. అది నిజమైనటువంటి డిసిప్లైన్, That is true discipline. అది నిజమైనటువంటి ప్రేమ. That is true love. అంతేకాని ఏదో ఎదురుగా వచ్చినప్పుడు ప్రేమ ఉండినట్టుగా ప్రకటించడం, On the other hand, when you come before me, you pretend to be showing, having a lot of love, అంతా చక్కగా నడుచుకున్నట్టుగా నటించటము, pretending as if you have conducted yourself well in the వెనుకకు hostel. పోతానే దీనికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించటం. But the moment you go out of sight, conducting contrary to what you have just behaved before me, this is no good. కనుక ఇలాంటిది సరైనటువంటిది కాదు. This is not correct at all. సమత్వాన్ని పెంచుకోండి. Develop equality. ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరు ఒకే స్థితి అందు ఉంటుండండి. Wherever you go, maintain the same discipline. ఈ మార్పులు రాకుండా చూసుకోండి. There should not be change. అప్పుడే మీకు మార్కులు ఎక్కువగా వస్తాయి. Then only you can get good marks. ఈ మార్పులు చేసుకుంటూ వస్తే మార్కులు కూడా జీరో అయిపోతాయి. If you go on changing depending upon the place like that, your marks also will go on. కనుక చక్కగా చదవండి. చదువు లోపల కూడా మంచి ఉన్నత స్థితిని అందుకోండి. Study well, get good marks. Get ఆ good చదివిన grades. దానిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. Put whatever you have studied into good use. దానికి విద్యావంతుడికి ఉండినటువంటి వ్యత్యాసం చూసుకోండి. Recognize the difference between మన the పుస్తకంలో మనం చదువుతాము, జిలేబీ, రసగుల్లా, మైసూర్ పాకు ఈ రకంగా ఉంటుండదని చదువుతాము. in a book you read about various sweets like jalebi, rasgulla, Mysore pak. కానీ చదివినప్పుడు వచ్చేటువంటి మాధుర్యానికి, తినేటప్పుడు వచ్చేటువంటి యొక్క అనుభవానికి ఎంత వ్యత్యాసం ఉంటుందో What చూడండి. a lot of difference you find between the joy you get by merely reading about those sweets and by eating these sweets. కాబట్టి చదివినటువంటిది కేవలము అనుభవంలో పెట్టినప్పుడు అనుభవించిన దాని ఆనందం మనకు లభిస్తుంది. Similarly, when you practice what you have studied, then your joy gets ఆ multiplied. గులాబ్ జాము యొక్క మాధుర్యం మనలో నీరు ఊరుస్తుంది. And your mouth starts watering and ఇది getting that experience. చదివినటువంటి వాడికి ఆచరణలో పెట్టినటువంటి దానికి ఉండినటువంటి వ్యత్యాసం. ఆచరణలో పెట్టినటువంటి వాడు జ్ఞాని, కేవలం గ్రంథ పరిచయం చేసుకున్నటువంటి వాడు విద్యావంతుడు. The one who has practiced what he has studied is a gnani and a కనుక విద్యావంతులతో పాటు జ్ఞానిగా తయారు కావడానికి తగినటువంటి కృషి చేయండి. along with knowledge and education, you should become a wise అప్పుడే man. జ్ఞానాదేవత కైవల్యం, అప్పుడే మనకు సరైనటువంటి ఆనందం లభిస్తుంది. Then only you get realization and liberation. కనుక విద్యార్థులారా, Dear students, లోకములో ఎన్నో ఇన్స్టిట్యూట్ ఉన్నాయి, there are యూనివర్సిటీస్ ఉన్నాయి. కానీ అక్కడ అన్ని తప్పించుకొని ఇక్కడ రావడానికి ఉన్నటువంటి కారణం ఏమిటో మీరు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. you should try to know why you have left out so many other universities in the country and you have come to this institution by your own choice. ఇక్కడ చదువుతో పాటు సంస్కారం కూడా ఉంటుండాలి. Here, along with education, there is transformation in you. అక్కడ in the- చదువు మాత్రమే ఉంది కానీ సంస్కారం లేదు. In other universities, you get education. ఈ చదువు సంస్కారం రెండు కూడా చేరినప్పుడు నెగిటివ్ పాజిటివ్ అయి చేరినట్టుగా ఉంటాయి. When there is transformation as well as education, then it will be like negative and positive coming నెగిటివ్ together. పాజిటివ్ రెండు చేరినప్పుడే ఆ కరెంట్ మనకు ఉపయోగం అవుతుంది.
You get illumination and the use of the current only when కాబట్టి negative ప్రతి force మానవుని is ఎందుకు ఒక విల్ పవర్, అదే కరెంట్, విద్యుత్ శక్తి ఉంటుండాలి. The willpower in man may be compared to the ఒకటట్టు స్టడీ, electricity. ఒకటట్టు సంస్కారం. ఈ రెండింటినీ మనం ఏకం చేసినప్పుడు ఈ విద్యుత్ శక్తి సద్వినియోగం అయిపోతుంది. When you can bring together your studies as well as your samskaras transformation, then you will grow and you will have that willpower developed in you. సంస్కారం అనగా చెప్పాను, మనలో ఉన్నటువంటి దురభ్యాసములు, దుర్గుణములు, దురాలోచనలు దూరం చేసుకోవటం, సదభ్యాసములు, సద్గుణములు, సదాచారములు అభివృద్ధి పరచుకోవటం. Giving up bad habits, bad thoughts, bad words, bad deeds, and developing good thoughts, good words, good deeds. This is true samskara and true మనం transformation. మంచివారు కావాలి కానీ గొప్పగారు కావాలక్కర్లేదు. We should become good people. We need not become great people. గ్రేట్ పీపుల్ వల్ల వచ్చినటువంటి ఫలితం ఏంటి? What is it that you are going to achieve by that గ్రేట్ greatness? పీపుల్ కేవలం రెస్పెక్ట్ ఇవ్వచ్చును. Great people may command respect. గుడ్ పీపుల్ కు హార్ట్ ఇస్తారు. People are prepared to give their hearts to good people. గుడ్ పీపుల్ ఎక్కడికి పోయినప్పటికీ వారి సరైన ఉన్నత స్థాయిని అందిస్తారు. Wherever good people go, they get గుడ్ good పీపుల్ respect. ప్రేమిస్తారు. Good people are loved. గ్రేట్ పీపుల్ గౌరవిస్తారు. Great people can only get respect. కనుక మనకు గౌరవం అక్కర్లేదు, ప్రేమను పెంచుకోవాలి. We don't care for this kind of respect. నీవు ప్రేమికుడు కాకూడదు, We should develop love in us. నువ్వు ఫార్మ్ ఆఫ్ లవ్, నువ్వే ప్రేమ కావాలి. You should yourself become love. నువ్వే ప్రేమ అయితే ఎంతమందికైనా పంచుకోవచ్చును. If you yourself become love, నీవు కేవలం ప్రేమికుడైతే ఒక్కరిని మాత్రం, ఇద్దరిని మాత్రమే ప్రేమిస్తావు. if you are only a lover of love, then you can distribute that love between one or two. You become నీవే love. ప్రేమ స్వరూపులు కావాలి. You must become the very embodiment of love ఆ itself. సత్యాన్ని, ఆ యొక్క ధర్మాన్ని మీరు గుర్తించుకొని వర్తించడానికి ప్రయత్నించారు. Recognize this truth and conduct yourself in this light. విద్యార్థులారా, వైస్ ఛాన్సలర్ చెప్పాడు, ఒక క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము. Dear students, Vice Chancellor has told you that discipline is very important. పోనీ మీకు ఇష్టం ఉండినా ఇష్టం లేకపోయినా కానీ క్రమశిక్షణ అనేటువంటిది మొట్టమొదట అనుసరించాలి. Whether you like it or you don't like it, follow the path of discipline. అదే క్రమక్రమేణా అదే ఒక ధర్మంగా రూపొందుతుంది. Over a period of time, it becomes your duty and it becomes natural to you. మొట్టమొదటి చిన్నపిల్లలకు అన్నప్రాసం చేసేటప్పుడు దాన్ని భుజించరు. When the child is first introduced to taking food, క్రమక్రమేణా అదే రీతిగా ఫోర్స్ చేసి పెడుతూ ఉంటే తర్వాత చక్కగా భుజిస్తారు. the child starts enjoying food. As you go on forcing it over a period of time, it develops love for food, liking for food. కనుకనే మొట్టమొదటి అభ్యాసం అత్యవసరము. Therefore, in the very first instance, దీనినే habit భగవద్గీత శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. ఆ శాంతిని మనం పొందాలంటే అభ్యాసం అత్యవసరం. if you want to get peace, therefore, in the very first instance, you must practice these things. కనుక ఈ యొక్క అభ్యాసంతో మొట్టమొదటి మీరు దీన్ని స్థిరం చేసుకోండి. Through constant practice, make all these మాటలు things తక్కువ steady, చేసుకోండి. reduce your thoughts, చక్కగా చదవండి, study well, మంచిగా భుజించండి. eat well. దీనికి ఎవరి అభ్యంతరము లేదు. There is no objection whatsoever to కానీ this. భుజించేటువంటి దాంట్లో వేస్ట్ మాత్రం చేయకండి. But do not waste food. అది సీలింగ్ ఆన్ డిజైర్స్ లో 4 ఉంటున్నాయి మన ఇన్స్టిట్యూట్ లో. This is one of the feelings and desires which you have prescribed. in our డోంట్ institute. వేస్ట్ ఫుడ్. Don't waste food is the ఫుడ్ first. ఈజ్ గాడ్. అదే అన్నం బ్రహ్మ, ప్రాణం బ్రహ్మ అనేటువంటి తత్వంలో అన్నం చాలా భగవత్ స్వరూపం. Food itself is the very embodiment of God. Therefore, ఎంతమందో don't waste అన్నం it. లేకుండా అల్లాడిపోతున్నారు. There are thousands of people who are నీకు ఎంత suffering for అవసరమో want అంత of food. పెట్టుకో, బాగా భుజించు, అంతేకాని వేస్ట్ మాత్రం చేయొద్దు. Take as much as you want, but don't waste food under any circumstances. ఆ వేస్ట్ చేసి అది నీకు ఒక పాపం కింద రూపొందుతుంది. If you waste food, it becomes a sin. ఎందుకంటే ఇతరులు తినవలసినటువంటి దాన్ని నీవు పారవేస్తున్నావు. ఇది పాపం కాదా? Is it not a sin to deny some people who would have got that food and waste it like that? కనుకనే డోంట్ వేస్ట్ ఫుడ్. ఇది మొట్టమొదటి. Therefore, the first one is don't waste food. డోంట్ వేస్ట్ మనీ. The second one is don't waste money. మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవెన్. దాన్నే లక్ష్మి అన్నారు. ఆ గాడెస్ నువ్వు వ్యర్థం చేయటము ఎంత పాపము. What a great sin it is to waste నీ money. అవసరమైనట్టు తీసుకో, తప్పు లేదు. కానీ అనవసరంగా దాన్ని ఇది చేసి డబ్బును వ్యర్థం చేయకూడదు. You buy whatever you want, but do not waste money in buying things which you do not need. ఇంకా మూడవది డోంట్ వేస్ట్ టైం.
The third one is don't waste time. టైమ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. Time is very, very, very important. కనుకనే టైమ్ ఈజ్ గాడ్. డోంట్ వేస్ట్ టైమ్. టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదప్రమణాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంతా కాలమే. Time has been described as different forms of God. God has been described in terms of time in a number of ways. అప్పుడే మీరు ఇక్కడికంతా వచ్చి 1.5 గంట అయిపోయింది. It is already 1.5 hours past you have come here. కాబట్టి ఈ కాలముకు వల్లనే కదా ఈ విధంగా రూపం జరుగుతూ ఉంటుండాలి. It is an ప్రతి account, దానికి నీ కాలమే. నీ పుట్టిన బిడ్డ పెరగడానికి కూడా నువ్వు కాలమే కారణము. it is an account of the time you have been able to get this chance of కానీ living. కాలాన్ని మీరు వ్యర్థం చేయకండి. Do not waste time. అనవసరమైన మాటల్లో మీరు ఎనర్జీని వేస్ట్ చేసుకోకండి. Do not waste your energy in unnecessary talk. నాలుగోది ఇది, డోంట్ వేస్ట్ ఎనర్జీ. The fourth one is don't waste energy. ఎనర్జీ అంటే మన చూపు లోపల ఎనర్జీ వేస్ట్ అవుతుండాలి, మాటల లోపల ఎనర్జీ వేస్ట్ అవుతుండాలి, వినడం లోపల ఎనర్జీ వేస్ట్ అవుతుండాలి, కల్చడం లోపల ఎనర్జీ వేస్ట్ అవుతుండాలి, కీటంలో ఎనర్జీ వేస్ట్ అవుతుండాలి. ఈ విధంగా మనం దుర్విద్యం లోపల మన పోవటంలో మన యొక్క శక్తినంతా దుర్వినియోగం పరుస్తున్నాం. Energy gets wasted through unnecessary looks, thoughts, hearing. ఏది చూడదగినదో దాన్ని చూడు. అనవసరంగా కాకుల వల్ల అటు ఇటు చూడనక్కర్లేదు. You look what is worth seeing, but do not go on seeing all sorts of things like a crow. ఏది వినవల్లో నీకు హృదయానికి ఆనందం అందించే దాన్ని విను. నీకు ఏదైనా విరుద్ధంగా ఉండేటువంటి దాన్ని వినకు. Whatever gives you joy, you hear. Other unnecessary things don't lend your ear. ఏది మాట్లాడాలో అది మాత్రం మాట్లాడు. ఇతరులు నొప్పించేటువంటిది మాత్రం మాట్లాడవద్దు. Talk only what is to be talked. Do not go on indulging in talk which hurts people. ఇతరుల హృదయాన్ని బాధించేటువంటి మాటల వల్ల నీకు కూడా బాధ కలుగుతుంది. By hurting people through your talk, you are going to get back the results thereof. ఈ విధంగా మన యొక్క ఎనర్జీని కూడా నువ్వు కాపాడుకుంటూ పోవాలి. That way, ఇవి నిజమైన సబ్జెక్ట్ లైఫ్ కంతా. in life, these are the important ఈ subjects. చదువులంతా కూడా ఏదో ఉద్యోగం చేసేటప్పుడు నీకు తిరిగి ఈ యొక్క సబ్జెక్ట్ లోపల టీచ్ చేయాలంటే ఆ సబ్జెక్ట్ మీకు అవసరము. కానీ జనరల్ లైఫ్ లోపల జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ చాలా అవసరం. For getting a job and using it, this bookish knowledge may be ఈ of some స్పెషల్ use. నాలెడ్జ్ కోసం పోతున్నారు, జనరల్ నాలెడ్జ్ జీరో అయిపోతున్నారు. General knowledge and common sense are very important. You are going after special knowledge, but you are losing general knowledge. కాబట్టి జనరల్ నాలెడ్జ్ని పెంచుకోవాలి. మనం Develop general knowledge. దైవత్వాన్ని విశ్వాసంగా మనము అభివృద్ధి పరచుకోవాలి. Develop firm faith in God. ఈనాడు లోకంలో దైవ విశ్వాసం కోల్పోవటం చేతనే జగత్తంతా ఇన్ని విధమైన దుఃఖములకు, కష్టములకు, అశాంతికి గురి అయిపోతుంది. అది The world is coming to face so many problems, lack of peace today because it is losing faith in God. అసలు మానవునికి అశాంతికి మూల కారణం ఏమిటి? What is the most important basic reason ఇది for చక్కగా lack of మీరు peace in mind? గుర్తించుకోవాలి. This is a very important thing which you should recognize. దీనికి రెండు కారణములు. There are two important reasons. ఉన్నదాన్ని నిర్లక్ష్యం చేయటం, Ignoring things which is really existing. లేని దానికోసం ఆరాటపడటం, ఇదే అశాంతికి మూల కారణం. Aspiring for things which does not exist. These are the two reasons for your lack ఉన్నదాన్ని of peace. సద్వినియోగం చేసుకోవటం లేదే. You are not using things which you are లేని having దానికోసం properly. ఎందుకు మనం విచారించాలి? Why are you thinking of things which you do not have? ఉన్నదానితో తృప్తిపడు, Be satisfied with లేని what దానికి you have. యోచించవద్దు. Don't worry about things అప్పుడే which you do not have. పీస్ఫుల్గా నీవు ఉంటావు. Then only you can have peace. ఈ రెండింటినీ మీరు గుర్తించాలి. You should recognize these two things. ఇదే నిజమైనటువంటి విద్య. This is true education. కనుక మన విద్యా విషయం లోపల కాలమును సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి. In our educational system, we should make use of the time properly. హాస్టల్ లోపల పొద్దున్నే ఓంకారం, సుప్రభాతం, దీనికి సకాలంగా అందరూ అటెండ్ కావాలి. All the students should attend punctually. అది తెల్లవారు లేచిన తక్షణమే ఇది మీకు మెదడుకంతా మంచి ఫుడ్, హెడ్ కంతా ఫుడ్. This Omkaram and Suprabhatam will give you delicious and nourishing food for your ఆ head. హెడ్ కే మీరు అర్లీ మార్నింగ్ ఫుడ్ ఇవ్వకుండా పోతే ఇంక ఇచ్చి ఏం ప్రయోజనం బాడీకి? If you do not feed your head with these things, what is the use of feeding your అర్లీ body? మార్నింగ్ ఇది చాలా ప్రధానమైనటువంటి ఫుడ్ గా మీరు భావించాలి. Consider this as the most important food in the early అందరూ morning. తప్పనిసరిగా అక్కడ అటెండ్ కావాలి. Everyone should attend Suprabhatam without any ఏదో exception ఎవరో whatsoever. పాడుతున్నారు కదని మనం అక్కడ కూర్చొని తూగుతూ ఉండకూడదు. Some people are singing. ఎవడు భుజిస్తాడో వాడికే ఈ ఆకలి తీరుతుంది. Some people are singing Suprabhatam. You should not go on dozing. భుజించిన వాడికి ఆకలి తీరదు.
Only that person who eats, కనుక ఎవరికి వాడే భుజించడానికి ప్రయత్నం చేయాలి. each one should partake food for his అందరూ own కూడా joy. దానిని ఆనందంగా ఉచ్చరించాలి. All people should sing the Suprabhatam with joy. తరువాత తప్పనిసరిగా టిఫిన్ అందరూ కూడా ఒక్క తూరు అటెండ్ కావాలి. All people should go all together for their breakfast. భగవంతుడు శబ్ద స్వరూపుడు. అందువల్లే భగవంతుడికి అష్టైశ్వర్య సంపన్నం లోపల మొట్టమొదటి శబ్దంగా చూశారు. శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి. ఈ అష్టైశ్వర్యం లోపల శబ్ద బ్రహ్మము ఇది చాలా ఇంపార్టెంట్. శబ్దం మనం వేస్ట్ చేయకూడదు. God is the very form of sound. Among the 8 types of wealth which are attributed to God, ఈ the first టిఫిన్కి one is వచ్చేటప్పుడు sound. ఈ తట్టలు ఆ తట్టలు కొట్టి పెద్దగా ఒక తప్పెట్లు కొట్టినట్టుగా ఉంటుంటారు. అంత శబ్దాలు మీరు చేయకూడదు. We should not indulge in producing lot of noise. We should do everything very calmly, quietly. ప్రశాంతంగా నిశ్శబ్దంలోని శబ్దమే బ్రహ్మము. అందుకోసం నిశ్శబ్దంగా ఆ తట్టలు కానీ టమ్లెట్స్ కానీ తీసుకొని చక్కగా మీరు వడ్డించుకొని భుజించవచ్చు. The sound which you can hear in utter silence, that is Brahma. And whatever you do when you are serving food etc. also, do not indulge or do తిరిగి not అందరూ cause any కూడా noise. క్లాసుకు కరెక్ట్ గా మీరు అటెండ్ కావాలి. Then all of you should very prompt. ఏదైనా అనారోగ్యం వచ్చే తప్ప లేకపోయినప్పుడు అందరూ కూడా ఒకే సమయానికి అటెండ్ కావాలి. Excepting for genuine health reasons, all other people should attend the classes regularly. ఆ పిల్లలకు ఈ విధమైన ఆదర్శాన్ని చూపడానికి అధ్యాపకులు కూడా కరెక్ట్ గా ఆ టైంకి అటెండ్ కావాలి. In order to show an example, all the teachers ఈనాడు should అట్టలేదు. observe all these things. పిల్లలపై క్లాస్ లో కూర్చొని అన్ని చేసేవలసిన అల్లర్లంతా అరిగిన తర్వాత అప్పుడు టీచర్స్ వస్తుంటారు. అది చాలా తప్పు. వాళ్ళకంటే 5 నిమిషాలు ముందుగానే టీచర్స్ పోయి చేరిండాలి. Teachers should reach the classroom 5 minutes before the students themselves come. ఆ విధమైనటువంటి డిసిప్లిన్ టీచర్ చూపించినప్పుడే విద్యార్థులు కూడా కరెక్ట్ గా వస్తారు. When the teachers show this kind of discipline in their own ఇంకా అధ్యాపకులు అనుసరించవలసింది ఏమిటంటే ఆ టైం లోపల ఒక 5 నిమిషాలు లేట్ గా వచ్చినప్పుడు కూడా బయట పంపించాలి. the teachers also should strictly observe and send away the students if they come late. బయట నుంచి వచ్చేటువంటి పిల్లలు కాదే, డే స్కాలర్స్ కాదు. ఏదో బస్ తప్పింది, రైలు తప్పింది, ట్యాక్సీ చెడిపోయింది, రిక్షా చెడిపోయింది అని చెప్పడానికి వీల్లేదు. అందరూ హాస్టల్లో ఉండేటువంటి వాళ్ళే. ఎందుకు సకాలానికి రాకూడదు? When all the students are staying in the hostel, why should they not come in time? There is no question of one missing the bus, train, rickshaw. కాబట్టి ఆలస్యంగా రావడానికి కారణాలు చెప్తే ఇది ఏమి ప్రయోజనం లేదు. సరైన కారణం కాదు. There is no reason whatsoever why the students should come late. ఆ విధంగా కూడా నువ్వు వచ్చినటువంటి వారికి తగినటువంటి శిక్ష ఇవ్వాలి. If the students come late, they should be punished. పూర్వకాలంలో చదువుకునేటువంటి వారికంటే ఏం చెప్పేది ఉంటారు? శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ అనగా చదువు అని. శిక్ష అంటే పనిష్మెంట్ కూడా చదివే. In the olden days, the word Shikshana, education was used. Shikshana refers to both education and punishment. ఈనాడు ఆ శిక్షణ లేదు కాబట్టి దీనికి తగినటువంటి రక్షణ కూడా లేకుండా పోతుంటున్నాడు. Because today we are not believing in punishment, we do not have even protection also. కానీ మా సంస్థలో ఆ విధంగా ఉండకూడదు. శిక్ష ఇచ్చే తీరాలి. But in our institutions, we should punish where there is need. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడాను అంతా కూడాను ఒక అన్నతమ్ముల వలె కలిసిమెలిసి సరైనటువంటి దీంతో ఉంటూ ఉండాలి. All the students or all people should conduct themselves as brothers. in our ప్రతి ఒక్కరు కూడాను డిసిప్లిన్ తప్పనిసరిగా పాటించాలి. Everyone should observe discipline. ప్రార్థన సమయం లోపల కొంతమంది నోర్లు మూసుకొని ఉంటుంటారు. At the time of prayer, some students keep silent. చాలా తప్పు ఇది. This is a great mistake. నోరిచ్చింది దేనికోసము? Why is mouth given to you? ఊరికి తినటం కోసమని నోరిచ్చటము. Is it only to eat recklessly and... కాదు. నాలుగులో ఉండేటువంటి యొక్క పవిత్రతను సాత్వికంగా ఆవించుకోవాలి. You have to justify the sacredness. అందుకోసమే జయదేవుడు చెప్పాడు, జిహ్వే రసగ్నే మధుర ప్రియత్వం సత్యం హితం స్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాన్ని గోవింద దామోదర మాధవేతి అన్నారు. నాలుగు ఇచ్చినటువంటి భగవత్ నామం చేయాలి కానీ కేవలం ఊరికి తినటం కోసం ఆ తింటాం కాదు. తినటం అన్ని పశుపక్షి మృగాదులు కూడా తింటున్నాయి. కానీ మానవుల యొక్క నాలుక మరింత సార్థకంగా గావించుకునేటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టాలి. That is why Jayadeva has sung that the tongue is given to the man in order to repeat the name of the Lord and not merely ఒక్కడు కూడా భజనలో పాల్గొనాలి. Everyone should participate in bhajan. ఇది మీ మంచి కోసమని. This is for your own good. ఈ విధమైనటువంటి జీవిత కాలంలో చేస్తే అంత్యకాలంలో ఆదర్శం కోసం ఉంటుంటాది.
If you can spend your life like this on these lines, your event would be glorious. మాటలు కూడా మంచి కఠినమైనవి లేకుండా చూసుకోండి. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్. ఆ విధమైన యొక్క పవిత్రతను ఉపయోగపెట్టాలి. Do not use harsh words. You may not always speak, you may not always oblige, but speak obligingly. ఈ యొక్క రూమ్ లోపల ఒక్కొక్క మేనేజర్ గా ఉంటున్నాడు. In the hostel room, there is a room monitor. అతని యొక్క దీనిని అందరూ కూడా అనుసరించాలి. Everyone should follow his. అతను కూడా వీళ్ళకి ఆదర్శంగా అనుసరించాలి. He should also hold himself as an example. మన యొక్క హాస్టల్ లోపల ప్రైమరీ స్కూల్ మొదలుకొని హైయర్ సెకండరీ స్కూల్ మొదలుకొని పిహెచ్డి పిల్లల వరకు అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. In our hostels, right from primary school, ఇది ఒక్క కుటుంబీకులుగా ఉన్నట్టుగా ఉండాలి. it should be a చిన్న తమ్ముడు, మధ్య తమ్ముడు, పెద్ద తమ్ముడు అన్న ఈ రకమైనటువంటి ఒక సంబంధం కొలుచుకొని ఉంటుండాలి. చిన్నపిల్లలు కదా అని వాళ్ళని హింసించరాదు. చిన్నపిల్లలు కదా అని వాళ్ళకు బ్యాక్ లీడ్ చేయరాదు. అది నీకే ప్రమాదం. We should conduct ourselves as members of one family. There are grown-up ones in a family, youngsters and small children. The elders must conduct themselves in an ideal way. They should not cause any harm, any hurt for the ఈ youngsters. డిసిప్లైన్ కానీ, ఈ మేనర్స్ కానీ, ఈ బిహేవియర్ కానీ మీరు ఇంకోరికి చెప్పేటువంటి వారిగా మీరు తయారు కావాలి కానీ ఇతరులతో మీరు చెప్పించుకునేటువంటి వారిగా తయారు కాకూడదు. Dear students, by your own discipline, by your own habits, by your own manners, you should yourself become an example. You should not be asked to conduct by someone else. అలాంటి దానికి చోటు ఇవ్వకూడదు. You should never give ఎవరితో room. కూడా నీలో దోషమని చెప్పించుకోకూడదు. వాడే నిజమైన విద్యార్థి. You should not give room for someone else to point out a mistake in you and correct you. On the other తర్వాత hand, ఈ కూర్చున్నప్పుడు కూడా రెడీగా కూర్చోవాలి. one more thing, when you are sweating, you should sit in a very steady pose. కొంతమంది కూర్చుంటారు, ముసలివాళ్ళ మాదిరి వంగి కూర్చుంటారు. Some people sit as if ఈ they వయసు లోపల are పిల్లలు చాలా ఆ విధంగా ఉండకూడదు. బెండ్ కాకూడదు. స్పైనల్ కాలం in this age, you should sit in such a way that the spinal column does not bend. It must be straight. తర్వాత అటు ఇటు కదలకూడదు. You should not go on moving this side and అటు that ఇటు side. కదిలేసి కోతి ఇట్లా ఎప్పుడు కొట్టాలి. ఆ విధంగా కోతి ఆటలు ఆడకూడదు. స్టడీగా ఉంటుండాలి. It is the monkey which goes on wavering this side, moving. కనుకనే స్టడీ ఫర్ స్టడీ ఈ విధంగా ఉంటుండాలి. That's why it is said, studies are for developing పిల్లలు steadiness. కూర్చున్నారంటే ఏమాత్రమూ తెలియదు. ఆ విధంగా కూర్చోవాలి. When the students sit, they should, ఎప్పుడు చూసినా కదులుతుంటే ఇతరుల యొక్క దృష్టిని కూడా మనం చెల్లించినటువంటి వారిని చేస్తాం. by our movements, we will attract the attention of people unnecessarily. కనుక ఆ విధంగా కూర్చున్నాడంటే ఏదో ఒక మెడిటేషన్ లో కూర్చున్నాడా అన్నట్టుగా కనిపించాలి. When you sit, people should wonder whether you are sitting in ఈ meditation. రకమైనటువంటి సదభ్యాసాలు నేర్చుకుంటే ఇదే నిజమైనటువంటి సద్విద్య. Develop such good habits, and that is true education. ఈ హ్యాబిట్స్ తో పాటు విద్యను కూడా చక్కగా అభ్యసించాలి. Along with these good habits, you should also acquire good ఈ విద్యతో education. పాటు వినయంను కూడా పోషించుకోవాలి. Along with this education, develop humility. వినయంతో పాటు విచక్షణ కూడా పెంచుకోవాలి. Along with humility, develop the discrimination power. ఈ విచక్షణతో పాటు విజ్ఞానం కూడా పెరగాలి. Along with discrimination power, develop your wisdom. ఈ విజ్ఞానం వివేకంతో కూడి ఉండాలి. This wisdom must be associated with ఈనాడు humility. విజ్ఞానం ఉంటుంది, వివేకం లేదు. And today's wisdom is వివేకంతో కూడిన విజ్ఞానం ఉంటుండాలి. devoid of discrimination. ఆ వివేకమే ఆధ్యాత్మికతో మనకు ఆరంభమవుతుంది. That discrimination is the starting point of all spiritual కనుక education. నూతన విద్యార్థులైనటువంటి వారంతా మా యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క నిబంధనలు చక్కగా గుర్తించుకుని వర్తించడానికి ప్రయత్నించండి. Let all the new students understand our discipline and our rules, conduct ఈ themselves in కొత్త total వారికి conformity. పాతవారు నూతనాభ్యాసాలు అభ్యసించకుండా నూతనమైనటువంటి అభ్యాసాలు తారు కూడా అభ్యసించి ఈ కొత్త వారికి కూడా సరైన మార్గంలో తెప్పించండి. Let the old students give up all bad habits and follow themselves as an example and help the new students to develop good habits. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి హరి నామ బినా ఆనంద నహీ, హరి
हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप जान बिना प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना